గువ్వల బాలరాజు పార్టీ మారడంపై మీరేమంటారు? ఆడ వేస్ట్ గాడు అంటాం. వేస్ట్ గాడు కాబట్టే పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మంచిగా నింపుకున్నాడు జోబులు. వాషింగ్ పౌడర్ నిర్మా అయినట్టుండు, వానికి ఏదో తెలిసినట్టున్నది. పైకంచో రేవంత్ రెడ్డి భయపట్టించినట్టుండు, అందుకని పార్టీ మారింది. ఈరోజు పార్టీ మారిన అంటారు కదా, వేస్ట్ గానకు అందరికి అదే చెప్తున్నా. వాషింగ్ పౌడర్ నిర్మాణే అవుతాడు, లేకుంటే రేవంత్ రెడ్డి దగ్గర పోయన్నా కూర్చుంటాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారబోతున్నారు. ఈ ఫామ్ హౌస్ కేసులో ఉన్నటువంటి ఆ 4 ఎమ్మెల్యేలు కూడా మారబోతున్నారు అనే కామెంట్స్ వస్తున్నాయి, మీరేమంటారు? మంచిదంట. నేనైతే మారు, మాకు ఇంత మంచి దరిద్రం అనేది పోతుంది. బీఆర్ఎస్కు పట్టిన దరిద్రం అంతా, దొంగలంతా అంటారు కదా, భూకంపం వచ్చే ముందు పందికొక్కలు అన్నీ ఉరికిపోతాయి తెలుసా మీకొకటి? భూకంపము ఏదైనా అంటారు కదా, ప్రకృతిలో మనకు విరుద్ధంగా ఏమైనా అయ్యేది ఉంటే ఫస్ట్ పందికొక్కలు వెళ్ళిపోతాయి. అట్లా పందికొక్కలు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే మాకు మళ్ళీ కొత్తదనం వస్తుంది. కొత్తగా పార్టీలో ఎట్లున్నారంటే మాకు చీడ పురుగులు ఇట్లాంటి వాళ్ళు. పార్టీని నమ్ముకొని నికాసైన వాళ్ళము చాలామంది ఉన్నాము, కొన్ని లక్షల మంది ఉన్నాము. మాది 60 లక్షల సభ్యత్వం బీఆర్ఎస్. కాబట్టి ఈరోజు కరెక్ట్ పార్టీకి పనిచేసే వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇట్లా దొంగలు వెళ్ళిపోతే ఇంకా మంచిది. మాకు ఈ శ్రావణ మాసంలో ఎంతమంది ఉన్నారో అంతమంది పందికొక్కలు అందరూ పోవాలని అమ్మకు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. పోతూ పోతూ ఒక వ్యాఖ్యలు చేసిండు, ఒక కార్యకర్తతో మాట్లాడుతూ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుంది, అందుకే నేనే ముందు పోయి చేరబోతున్నా అని చెప్పేసి మాట్లాడి, మీరేమంటారు? చెప్పుతోని కొడతా అంట. బిడ్డ నువ్వు పోయి కాల్సింది కాక మమ్మల్ని అట్లా పోయేది ఉంటే బాప కేసీఆరే ఉంటుండే ఈడ ఈరోజు సీఎం. అట్లా పోయేది ఉంటే మా కవితక్క జైలుకు పోకపోతుండే. అట్లా పోయేది ఉంటే ఈ కేసు అన్న కేటీఆర్ అన్న బిడ్డ అట్లా పోయేది. అట్లా ఏదంటే ఇప్పుడు కాళేశ్వరంది ఇరిగేషన్ది మన హరీష్ అన్న కనుక అడగకపోతుండే, అందరం వాషింగ్ పౌడర్ నిర్మల్ అవుతుండే. అవసరమా మాకు? అది ఏం తప్పు చేయలేదు కాబట్టి ఈరోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం బిడ్డ. బీజేపీలోనో కాంగ్రెస్లో కలవాల్సింది మీరు, అర్థమైందా? మాకు అంత అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం కోసము 60 సంవత్సరాలు గోసబడి 14 ఏళ్ళు బాపు కేసీఆర్ పోరాటం చేసి చావు నోట్ల తలబెట్టి ఈరోజు కేసీఆర్ తెచ్చిన తర్వాత ఆన్లైన్లో కలవడానికి మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇట్లా మాకు అవసరం లేదు. తెలంగాణ బిడ్డ అయిన వాళ్ళు అయితే ఎవరు బోరు. వేరే వీళ్ళు ఏమన్నా స్కామ్లు పీమ్లు ఏమైనా చేసుకున్నారు కాబట్టి భయపడిపోతున్నారు వాళ్ళు. మాకేం కర్మ పట్టింది? ఉన్నోళ్ళు ఇంత ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ పోవాలి, ఎక్కడ మొహం పెట్టుకోవాలి? అది చూసుకోమని చెప్పండి. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సిగ్గు శరం ఏమైనా ఉంటే మళ్ళీ మా దాంట్లోకే రావాలి, లేకపోతే రాజీనామా చేయండి. మా బాపు కేసీఆర్ మీద గెలిచిన వాళ్ళు వీళ్ళందరూ. కేసీఆర్ బొమ్మను చూస్తేనే పబ్లిక్ వేసింది, వీళ్ళని చూసి కాదు. కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను చూసి వీళ్ళు గెలిచిండ్రు, అర్థమైందమ్మా? ఎందుకంటే వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేమే మీరు కాదు, కేసీఆర్ మీ అనుకున్నాడు బిడ్డ. కేసీఆర్ బొమ్మను చూసి, కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలను చూసి కేసీఆర్ బాపు మళ్ళీ రావాలని చెప్తున్నారు. కాబట్టి రిజైన్ చేయండి దమ్ముంటే, లేకుంటే సిగ్గు శరం లేకుంటే ఇళ్ళనే వాడు. వ్యాఖ్యలు కూడా చేసిండు, ఫామ్ హౌస్కు పంపించింది నన్ను కేసీఆర్ అనే మాటలు కూడా మాట్లాడాడు, మీరేమంటారు దీనిపై? ఫామ్ హౌస్కు పంపించింది అంటారు, ఫామ్ హౌస్ కాకుండా కేసీఆర్ అని అంటాడు. బయటికి పోయినాడు ఎన్ని మాట్లాడాడు? ఇప్పుడు కేసీఆరే అన్నిటికీ పంపిస్తాడా? చిన్న మొలిగాని నువ్వేమన్నా అర్థమైందా అమ్మ? కేసీఆర్ పంపించింది అంటాడు. ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ సంబంధం లేదు ఆ కేసు విషయంలో, నాకు ఇలాంటి సంబంధం లేదు మాట్లాడతాడు. చిన్న మొల్లిగాడు అని అడుగుతున్నా నేనండి. ఇన్ని రోజులు ఏమైంది? ఇన్ని రోజులు మళ్ళీ అన్ని చేసినవన్నీ ఇప్పుడు నీకున్న ఆస్తులన్నీ కేసీఆర్కి ఇచ్చేస్తావా? సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు కేసీఆర్కి ఇస్తావా? పార్టీ ఫండ్కి ఇస్తావా? ఏం చేసినావు? ఏమేమి కథలు ఉన్నాయి? అందుకని అల్లకి పోయిండు. ఏమేం పార్టీకి ఏమే ఎఫెక్ట్ కదా? మాజీ ఎమ్మెల్యే అంతా బీజేపీలోకి ఎఫెక్ట్ అవుతారు. పందికొక్కలు పోయినా నేను అదే చెప్తున్నా కదా, ఇట్లా వేస్ట్ గాళ్ళు అందరూ పోతే మాకు ఇంకా మనం దరిద్రం పోయింది అనుకుంటాం, కొబ్బరికాయలు కొట్టుకుంటాం. వీక్ కాదా పార్టీ? ఎందుకు వీక్ పోతే? తమ్మి చీడ పురుగు ఇది ఒక చెట్టు ఉన్నది, దీనికి ఒక చెదలు పడుతుంది. ఆ చెదలు ఏడుకుందో ఆడికే దానికి మందు పెట్టి అది చేస్తే మంచిది, లేకుంటే చెట్టు అంతా పాడైపోతుంది. మనకే ఒక పుండు అవుతుంది శరీరంలో, ఒక పుండు అవుతుంది ఒక దగ్గర. దానికి క్యాన్సర్ అంటే అది ఆడికే కొట్టేస్తాడు డాక్టర్. అంతకుమించి నువ్వు దాన్ని పెంచుకుంటా పోతావా, లేకుంటే దాన్ని కొట్టిపించుకుంటావా? ఆడ పోయిందే పీడ పోయిందని మేము అంటున్నాం. ఇంకెంతమంది ఇట్లా దరిద్రులు అందరు పోండి, పీడ పోతుంది మాకు. పార్టీ అనేది మళ్ళీ అంటారు కదా, తులసి మొక్కలు అనేది ఉంటాయి, ఇవన్నీ గంజాయి మొక్కలు. అర్థమైందా? అవసరం ఉన్నప్పుడు ఒకటి, అవసరం లేనప్పుడు ఒకటి మాట్లాడి పార్టీని
అంటారు కదా, నాశనం చేయడానికి ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము ఈ శ్రావణ మాసంలో ఆడవాళ్ళ మందరం, తెలంగాణ బిడ్డల మందరం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు పోవాలని చెప్పేసి కవితక్క కూడా అదే చెప్పింది. ఎందుకంటే ఇట్లాంటి దరిద్రులు ఉన్నారు, పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. వీళ్ళ నుంచి పార్టీ భ్రష్టు పడిపోతుంది. కాబట్టి ఈరోజు ఇట్లాంటి వాళ్ళు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతేనే ఈరోజు బాపు కేసీఆర్ మళ్ళీ పాలన సాధించవచ్చు. ప్రజలకు పనిచేసే వాళ్ళు కావాలి. ఇట్లా వాళ్ళ జోబులు నింపుకొని అండ్లకెంచి ఇండ్లకెంచి తల్లినే, పార్టీ అంటేనే తల్లిని నమ్ముకున్నాడు ఇంకో తల్లి దగ్గరకు పోతాడా అంటే వీడు మూర్ఖుడు అనమాట. బ్రోకర్స్ అంటారు వీళ్ళని, లీడర్స్ అన్నారు, బ్రోకర్స్ అంటారు. బ్రోకర్ కాబట్టి వీళ్ళందరూ పోయినరు. ఇంకెంతమంది బ్రోకర్లు ఉన్నారో వెళ్ళిపోండి. పీడ అనేది పోతుంది. ఇంకా 3 ఏళ్ళు ఉన్నది మాకు. అప్పటి వరకు మంచిగా మేమందరం తులసి మొక్కలు ఉంటాము, పార్టీకి పనిచేసిన వాళ్ళం ఉంటాము. పార్టీలో పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం, తల్లి కోసం, కేసీఆర్ బాపు కోసం తెలంగాణ తెచ్చిండంటేనే ఒక పెద్ద పదవి నా దృష్టిలో. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణను కించపరిచిన వాళ్ళు ఈరోజు తెలంగాణ అంటేనే భయపడే స్థాయికి తీసుకొని వచ్చిండు బాపు కేసీఆర్. నంబర్ 1 చేసిండు, తెలంగాణను నంబర్ 1 చేసిండమ్మా. ఈరోజు హైదరాబాద్ అంటే ఒక సింగపూరా, ఒక అమెరికానా, ఎక్కడ ఉన్నాము మనం, లండన్లో ఉన్నామా, ప్యారిస్లో ఉన్నామా అని అంటున్నారు హైదరాబాద్ చూసి. ఇవన్నిటికే ఈ దొంగలు కాంగ్రెస్ బీజేపీ కన్ను గుట్టయ్యి ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికే 20 సంవత్సరాలు వెనకకు తీసుకొని పోయిండు రేవంత్ రెడ్డి. 3 లక్షల కోట్ల అప్పు చేసిండు, వెనకకు తీసుకొని పోయిండు. ఎకనామిక్ మొత్తం పడిపోయింది. ఈరోజు కడుపు మంట అయ్యి ఈరోజు ఆడవాళ్ళకు ఎట్లా అంటే ఇంట్లో పొయ్యి ముట్టిద్దామంటే లేదు. అర్థమైందా? ఆటో వాళ్ళు, రైతులు, ఆడవాళ్ళు, రైతులు, మన గురుకుల పిల్లలు 100 మంది చనిపోయినరమ్మా. ఎవరికి చెప్పుకుంటున్నారు ఇప్పుడు? ఎవరికి చెప్పుకోవాలి? ఒకప్పుడు బాపు కేసీఆర్ ఉంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్, 30 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు 33 జిల్లాలలో 33 మెడికల్ కాలేజీలు కట్టించిండు బాపు కేసీఆర్. ఎవరిచ్చిండు రైతు బంధు? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, ఫ్రీ కరెంటు? అసలు సంక్షేమాలు చెప్పేంత టైం కూడా ఒక రోజు అవుతుంది మాకు. కానీ ఈరోజు వీడు 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఢిల్లీలో పోయి కూర్చుంటుండు. ప్రజల ఎవరిని అడగాలి? ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మినిస్టర్స్ ఎక్కడున్నారు? హోమ్ మినిస్టర్ ఎక్కడున్నాడు? విద్యాశాఖ మంత్రి ఎవరు ఉన్నారు? అంటే కేసులు పెడుతుండు, అంటే కేసులు పెడుతుండు, లేకపోతే అరెస్ట్. కాళేశ్వరం కేసులో కేసీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. మీరేమంటారు? చెప్పుతాను కొడతా అని చెప్తున్న వాళ్ళని. మళ్ళా అసలు కాళేశ్వరం స్పెల్లింగ్ చెప్పు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అనే దానికి స్పెల్లింగ్ చెప్పు. కాళేశ్వరంలో ఏమేమి అయినాయో చెప్పు. ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి చెప్పు, ఎన్ని స్తంభాలు ఉన్నాయి. అది దాని గురించి తెలియదు వీనికి, మూర్ఖుడు వీడు. డిజ్నీ వాళ్ళు వచ్చిర్రు కాళేశ్వరం అంటే. ఈరోజు కాళేశ్వరం ఉన్నది కాబట్టి ఎత్తుపొడు అంటే దాన్ని ఏమంటారు అంటే 600 పైకి పొడుగు. నాకు కూడా దాని గురించి చెప్తారు, దాని గురించి తెలుసుకోవాలంటేనే మనకు అదవుతున్నది. అట్లాంటిది తెలియదు వీడు. కాళేశ్వరం 80 లక్ష రూపాయలు అంటారు, 80 లక్షల కోట్లయినాయి దానికి. వీడు 1,00,000 రూపాయలు 1,00,000 కోట్లు అంటుండు. మీకు దానికి ఎంత అయిందో తెలియదు, ఏమైందో తెలియదు. అంటే కుంభకోణాలు నువ్వు చేస్తున్నావు. అభివృద్ధి పదంలో తీసుకుపోయిండు బాపు కేసీఆర్. ఈరోజు యాదాద్రి కట్టించిండు, మెడికల్ కాలేజీలు కట్టించిండు, సంక్షేమ పథకాలు ఇచ్చిండు, అమరవీరులదైంది, అసెంబ్లీ అది సెక్రటరీ కట్టించిండు. ఎన్ని చేయలేదు బాపు కేసీఆర్? ప్రతి దగ్గర గురుకులాలు కట్టించిండు, 350 గురుకులాలు, డబల్ బెడ్రూమ్లు కట్టించిండు. ఎన్ని చేసినాయి? అన్ని బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినారా వేస్ట్ గా? బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది తెలంగాణలో అనే పదం వాడుతా ఉన్నారు. మీరేమంటారు? ఖతం చేసేస్తామని ఆని బొంద పెట్టేస్తాం. బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, బీఆర్ఎస్ అంటేనే ఈరోజు తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బిడ్డ నేను బొంద పెడతాం. ఎక్కడున్నావురా నువ్వు? ఉద్యమాలలో ఎక్కడున్నాడు వీడు? ఎవడు అడగాలి వీళ్ళను? ఎవడు అడగాలి? నీ నోటికి వచ్చినట్టు మాట్లాడినట్టు, బట్టలు ఇప్పుతా, తొండలు ఇప్పుతా, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. 4కే కోసి పారేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి. ఖబర్దార్, మళ్ళొక్కసారి బీఆర్ఎస్ కథమైందంటే బీఆర్ఎస్ఏ తెలంగాణ. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటేనే కేసీఆర్. బొంద పెట్టేస్తాం. 50 సంవత్సరాలకు బొంద పెట్టుకున్నాడు, వాని చేతులతో వాడే పెట్టుకున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ను. అర్థమైంది అమ్మ? వాళ్ళ దాంట్లో వాళ్ళే చచ్చిపోతున్నారు వీని ఎప్పుడు వదిలిపెట్టుకోవాలన్నా అని. సిగ్గు తీసేసిండు కాంగ్రెస్ది. వంత ఏదో 5% 2% ఉండే, ఆ పెద్దోళ్ళని చూసుకొని ఉండే కాంగ్రెస్ అంటే. ఈరోజు అది కూడా తీసేసిండు మొత్తము. అసలు రేవంత్ రెడ్డి అంటేనే 50 సంవత్సరాలకు బొంద పెట్టడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్. సీఎం రమేష్ లాంటి వాళ్ళు కూడా కామెంట్స్ చేశారు, కేటీఆర్ నన్ను కలిసిండు, పార్టీ విలీనం చేస్తా అని చెప్పిండు. ఇవన్నీ మాటలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఇవన్నీ ఫామ్ హౌస్ కేసు, గువ్వల బాలరాజు రాజీనామా చేయడం. నువ్వు అడిగినాడు ఎవడు? ఎక్కడోడాడు? ఆంధ్రోడాడు. ఆయన మెడల్ కోసి పారేస్తా, 4కే కోసి పారేస్తా. 100 చెప్తాడు ఆడు. రేపు మేము 100 చెప్తాం. ఇంటికి పోయిండంటాడు. ప్రతిపక్షాలలో ఉన్నా ఏమున్నా ఇంటికి పోతారు. ఇప్పుడు రేపు కలుస్తాం. కలిసినంత మాత్రాన ఇది చేసిరు అది చేసిరు అంటారా?
ఆంధ్రోని మాట నమ్ముతారా ఈరోజు తెలంగాణ వాళ్ళు? ఆంధ్రోడాడు ఆంధ్రోని మాటలు నమ్మాల్సిన కర్మ మాకు పట్టలేదు. వాడేం ప్రూఫ్ చేయాల్సిన పని లేదు. పోతే పోయిండొచ్చు, మీరు కూడా మా దగ్గరకు వచ్చిండొచ్చు. పోతారు, పార్టీ అన్నప్పుడు వస్తుంటారు, పోతుంటారు. పోతుంటే ఇక మీ ఇంటికి పిల్లనిచ్చినామా మేమన్నా? కేటీఆర్ అన్న మీ ఇంటికి ఏమైనా పిల్లనిచ్చిండా? ఏమైందని చెప్పి అంత సీరియస్ చేయాల్సిన పని ఏమున్నది? వచ్చిపోతుంటే మాట్లాడినంత మాత్రాన నువ్వు అది చేస్తాం ఇది చేస్తామని భయపడిస్తే దమ్కాంచేట వాళ్ళు ఎవరు లేడీడ. వాళ్ళు అనుకుంటున్నారేమో అది చేస్తాము ఇది చేస్తాము. అవసరమే ఉందమ్మా. అరే 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసి సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఈ నలుగురెంబడే తిప్పుతున్నాడు. ఈ కేసు అంటాడు, కాళేశ్వరం అంటాడు. సిగ్గుశరం ఏమైనా ఉందా? రెండు పర్రేలు వచ్చినాయి. 2 పర్రేలు వస్తే ఆ పర్రేలను చేపియకుండా ఈ 2 ఏళ్ళల్లో అంటే ఒక 5 కోట్ల 10 కోట్ల అని చెప్పి 50 కోట్లు తీసుకునేది ఉంటే, కానీ ఆ పర్రెలు రిపేర్ చేపించేసి ప్రజలకు రైతులకు నీళ్ళు ఇడుస్తలేవు. ఏడుస్తున్నారు వాళ్ళు. మొన్న మా వాళ్ళు పోయిండ్రు, అక్కడ పోయి నీళ్ళు ఇడవడానికి ఇడువునరా నాయనా అంటే కూడా అవి నీళ్ళు ఇడుస్తలేడు. అంటే కేసీఆర్ మీద పగతోని ఈరోజు రైతులకు నీళ్ళు వదిలిపెట్టావా నువ్వు? పంటలు వండరు. ఈరోజు ఒక తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షల హెక్టార్ల వరకు వరి పంట వండింది. ఈరోజు నువ్వు దొడ్డు బియ్యం పాలిష్ చేసి సన్న బియ్యం అని ఇస్తున్నావు. పంటలు వండడానికి నీళ్ళు ఇవ్వకపోతే ఎట్లకించి వస్తుంది? మళ్ళా కరువు కాటకాలలోకి తీసుకొని పోతున్నాడు రైతులను. రైతు బంధు లేదు. అసలు రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చిండమ్మా? రుణమాఫీ ఎంత చేసినావు నువ్వు? ఇవన్నీ అడుగుతుంటే ఇవన్నీ కేసులు తీస్తుండు. డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నాడే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఏది అడిగినా అన్ని అన్నాడు కదా హరీష్ అన్న, కంటిన్యూ సీరియల్ లాగా అది దీపం ఒక దీపం అదొక దీపము ఇదొక సీరియల్ లాగా తీసుకొని పోతున్నాడు. ఆ సీరియల్ మాకు తెలియదు. ఆ సీరియల్ మాస్టర్ వీడు. ఆ సీరియల్ లాగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.